సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ప్రజెంట్ అయితే మనం దూలిపేటలో ఉన్నాం. సో దూలిపేటలో ఎక్కడ ఉంటే గణేష్ సింగ్ కళాకార షెడ్లో ఉన్నాం. సో ఇక్కడ మనకు ఈ షెడ్లోనే భారీ గణేష్ని అన్నవాళ్ళు అయితే బుక్ చేసుకోరు. సో బాలాజీ గణేష్ అనమాట, ఆ టైప్ ఆఫ్ గణేష్ అనమాట. తిరుపతిలో ఏ విధంగా ఉండో అదే విధంగా మన గణేష్ని అయితే ఇక్కడ ఉండు. సో ఆ గణేష్ని అయితే మా అన్నవాళ్ళు బుక్ చేసుకోరు. సో ప్రతిదీ మీకు డీటెయిల్గా అన్నవాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అనమాట. సో అన్నవాళ్ళు అయితే కలుద్దాం. సో అన్న, అందరు జై శ్రీ గణేష్ అన్న. జై శ్రీ గణేష్. సో అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇది వచ్చేసి మనకు పురాణాపూల్ నుంచి. సో అన్న, మన గణేష్ ఎన్ని ఫీట్స్ ఉంది? ఇప్పుడు ఈ గణేశుడు వచ్చేసి కిరీటంతో వచ్చేసి మనకు 28 ఫీట్స్ ఉంటుంది, అరౌండ్ 28 ఫీట్స్ ఉంటుంది. వితౌట్ కిరీటం వచ్చేసి మనకి ఇది 21 ఫీట్స్, అంటే 6 feet to 7 feet కిరీటం ఉంటుంది. కిరీటం 6 feet ఉంటుంది, 6 to 7 feet ఉంటుంది. అన్న ఒకసారి గణేష్ చెప్పి. సో తిరుపతి మోడల్ టైప్ అనమాట. తిరుపతిలో ఎలా ఉండరో ఆ టైప్ ఆఫ్ గణేష్ అనమాట. చూసుకోవచ్చు, మన గణేష్ 4 చేతులు దర్శనమిస్తుండు. చాలా భారీగా ఉండు. మన గణేష్ ఎక్స్పెషల్ ఏంటంటే జ్యువెలరీ వర్క్ అనమాట. సో జ్యువెలరీ వర్క్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అని. వర్కింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్ అనమాట. అన్న, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు? ఇది మనకు గణేశుడు వచ్చేసి మాకు పురాణాపూల్లో, అంటే మా ప్లేస్ వచ్చేసి మా టీం వచ్చేసి గల్బవీధి యూత్ అసోసియేషన్ అని జీవయ్య టీం తోటి నోను. మనకి ఇది ఆగమన్ వచ్చేసి 31st రోజు ఆగమన్ ఇక్కడ నుంచి షెడ్ నుంచి ఉంటుంది. మాకు అరౌండ్ 1 o'clock నుంచి 2 o'clock మధ్యలో ఆగమన్ అనేది దీడికని మా గణేష్ పండాలు పురాణాపూల్ వరకు ఆగమన్ ప్రాసెస్ ఉంటుంది. సో మన గణేశుడు ఎన్ని ఫీట్స్ ఉన్నా? గణేశుడు వచ్చేసి ఇది 28 feet గణేశుడు ఉంటుంది. కంప్లీట్గా ఏంటంటే దశావతారము బాలాజీది, అంటే లైక్ ఏంటంటే తిరుపతి బాలాజీ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, లైక్ గణేశునికి ఏదైతే లక్ష్మీదేవి హారము ప్లస్ దశావతారము, మాకు తొందం పైన కూడా దశావతారం శంకుచక్ర నామంతో కంప్లీట్గా ఏంటంటే తిరుపతి బాలాజీది ఏదైతే మనకు కాన్సెప్ట్ ఉందో యాజ్ ఇట్ ఈస్ ఇదే కాన్సెప్ట్ మన గణేశుని పైన తీసుకొని దానికి గణేశుని రూపంలో చేయడం జరిగింది. అలా నాకు తెలిసింది ఏంటంటే మీరు ఎక్స్పెషల్లీ మీకోసమే తయారు చేయించారని అంట, నిజమేనా? అంటే ఇది స్కెచ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మేము 20 years నుంచి గణేష్ సింగ్ కళాకార్ దగ్గర నుంచి మేము వినాయకుని తీసుకెళ్తున్నాం. అంటే మా సీనియర్స్ నుంచి ఇప్పుడు మేము మా సెకండ్ జనరేషన్ మేము కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి వికాస్ భాయ్ దగ్గర కంటిన్యూగా ఉంది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మాకు అరౌండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ అయింది. బాలాజీ స్కెచ్ అనేది వికాస్ భాయ్ దగ్గర నుంచి మేము తీసుకోవడం జరిగింది. ఆయన ఏంటంటే దాని కాన్సెప్ట్ చూపిస్తే అప్పుడే మేము బుకింగ్ అనేది గణేషుని చేసినాక ఆడ నుంచి మనకి ప్రాసెస్ అంతా స్టార్ట్ అయినాక ఇది ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. కాకపోతే మా గణేషునికి ఏంటంటే పురాణాపూల్ది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి మాకు డిస్ప్లే మోడల్ మాదే ఉంటుంది. ఆర్ గణేష్ సింగ్ కళాకారు ఒక దూల్పేట్ షెడ్ నుంచి ఫస్ట్ ఆగమన్ కూడా మాదే ఉంటుంది, బుకింగ్ కూడా ఫస్ట్ మాదే ఉంటుంది. ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే అంటే ఇప్పుడు లైక్ ఏంటంటే ఇప్పుడు ఎన్నో విధాలుగా ఇప్పుడు అనేది కళాకారు కాకుండా ఇప్పుడు ఒక బిజినెస్ లాగా అయిపోయింది. అంటే కళాకారు పక్కకు వెళ్ళిపోయి ఇక వేరే అనేది ఏంటంటే మొత్తం అందరు ఇన్వాల్వ్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఇది ఏంది, ఇప్పుడు కళాకారు అంటే ఇప్పుడు వీళ్ళది వికాస్ భాయ్ వాళ్ళ జిఎస్కేది ఏంటంటే ఒక 4th generation ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక యూనిక్ మోడల్ ఉంటుంది. ఇక దానివల్ల ఏంటంటే మేము ఇక్కడ వేరే వర్క్షాప్స్కి కాకుండా ఇదే వర్క్షాప్స్ నుంచి మేము వినాయకుని తీసుకెళ్తాం. సో ఈ వర్క్ మీకు నచ్చిందా? మన గణేష్ చేసిన వర్క్? ఈ గణేషుని అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకేమైనా మాకు ఫినిషింగ్ది కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మా ఒక గణేషుని మండపం దగ్గరకు వచ్చి అయినా సర్వీస్ ఇస్తాడు. ఏదైనా డ్యామేజెస్ అయినా ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా మాకు 100% అనేది సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మన యూత్లో ఎంతమంది? ఇప్పుడు మాది గల్బవీధి యూత్ అసోసియేషన్గా ఇప్పుడు సడన్గా ఏంటంటే లైక్ ఏంటంటే మా ఆగమన్ గురించి మాట్లాడడానికి వచ్చినాం మేము. ఏంటంటే డీసీఎంకి కానీ ఏదైనా ప్రాబ్లం కాకుండా ఇప్పుడు ఒక 7-8 members వచ్చినాము. ఒక 30-35 members టీం ఉంటుంది. ఇక మా టీంలో ప్రతి ఒక్క మెంబర్ది ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక ప్రతిదీ ఏదైనా లైక్ డిసిజన్ తీసుకోవాలన్నా మొత్తం టీం ఆధ్వర్యంలో మాది డిసిజన్స్ మేకింగ్ ఉంటుంది. సో ఎన్ని రోజుల ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మాకు ఒక 8 days బిఫోర్ మేము తీసుకెళ్తాం. యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ 15 days ముందే తీసుకెళ్తుండే, కలరింగ్ అనేది అక్కడనే అవుతుండే మాకు. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా అవుట్పుట్ తోటి వికాస్ భాయ్ ఏంటంటే ఆగమన్కి కంప్లీట్ కలరింగ్ తోటి ఇస్తా అని చెప్పేస్తే కంప్లీట్గా మనకి ఫైనల్ అవుట్పుట్ ఇది. ఇక వెళ్ళే ముందు ఏంటంటే ఒక్కోసారి డస్ట్ ఫినిషింగ్ అయింది, మళ్ళీ ఒక్కోసారి ఫినిషింగ్ చేసి తీసుకొని వెళ్తాం. మన గణేష్ని ఎప్పుడు తీస్తారు అనమాట? మీరు ఎన్ని డేస్ తీస్తారు? ఇప్పుడు ఇది డేస్ వచ్చేసి మనకు అనంత చతుర్థి ఏ రోజు అయితే వస్తుందో అదే రోజు మనకి నిమజ్జనం ఉంటుంది. ఈ ఇయర్ వచ్చేసి మనకు 17th రోజు గణేషుని ఒక నిమజ్జనం ఉంటుంది. ఈ నిమజ్జనం కూడా ఏంటంటే మాకు మెయిన్ జులూస్ ఏదైతే ఉంటుందో మాకు పురాణాపూల్ నుంచి వయా చార్మినార్ నుంచి మెయిన్ ప్రొసెషన్ రూట్ ఉంటుంది ఎంజే మార్కెట్ నుంచి, అదే రూట్లో వెళ్తుంది. మనకు 17th రోజు గణేష్ నిమజ్జనం ఉంటుంది. సో ఏ విధంగా మనకు పూజలు కానీ అలాగే అన్నదానాలు కానీ సో ఈ యాక్టివిటీస్ కానీ ఏ విధంగా ఉన్నాయి మన గణేష్ దగ్గర? పూజలు వచ్చేసి 7th day నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ వచ్చేసి యజ్ఞం ఉంటుంది, నైట్ వచ్చేసి 7 o'clock నుంచి పూజలు ఉంటాయి, 16th వరకు పూజలు ఉంటుంది. ఇక మనకు 5th day వచ్చేసి అన్నప్రసాదం ఉంటుంది. అది కూడా మా టీం ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఉంటుంది, టీం ఆధ్వర్యంలో పూజ ఉంటుంది. లాస్ట్ డే వచ్చేసి మనకు 1 day బిఫోర్ గణేష్
గణేషుని లడ్డుది ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ వచ్చేసి మనకి అరౌండ్ 6 o'clockకి మేము ఆప్షన్ స్టార్ట్ చేస్తాము. ఈ ఆప్షన్ కూడా ఏంటంటే ఓపెన్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ లడ్డు వచ్చేసి అరౌండ్ మనకు 51 kgs లడ్డు ఉంటుంది. ఎవరైనా ఆప్షన్లో కావాల్సుకున్న వాళ్ళు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా మాకు మెసేజెస్ ఉంటాయి, చేసి వాళ్ళు ఆప్షన్లో ఫ్రీ ఆప్షన్ ఉంటుంది, రావచ్చు. సో మన గణేష్ కాస్ట్ ఎంత పడవచ్చు అన్న? ఇక కాస్ట్ ఏంటంటే మేము ఇప్పటివరకు ఎప్పుడు కాస్టింగ్ అనేది రివీల్ చేయలేము. యాక్చువల్గా ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 4.5 lakhs వరకు ఉన్నది. ఇక మేము రెగ్యులర్గా ఏంటంటే వికాస్ బై దగ్గర తీసుకుంటాం కాబట్టి మాకు ఏంటంటే కంపేర్ టు అదర్స్ తోటి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది కాబట్టి మేము ఇక ప్రైస్ అనేది ఇప్పటివరకు ఎవరికి డిస్క్లోజ్ చేయలేము. సో అన్న ఇంకేమైనా చెప్పాలనుకుంటాం మన గణేషుని గురించి కానీ సొసైటీ గురించి కానీ ఏమన్నా? ఇక గణేషుని గురించి ఏంటంటే ఇప్పుడు ఇక రాబోయే జనరేషన్స్కి ఏంటంటే ఒకటి చెప్పడం ఏంటంటే ఫెస్టివల్ని ఒక ఫెస్టివల్ లాగా చూడాలి. ఏంటంటే ఒక గణేషుని ఏంటంటే ప్రతి ఫెస్టివల్ కానీ గణేషుని ఫెస్టివల్ డిఫరెంట్ ఉంటుంది. ఒక లాస్ట్ 3 months నుంచి ఫెస్టివల్ ముందు నుంచి అన్ని వర్క్ స్టార్ట్ అవుతాయి. ఏ మండపంలో కానివ్వండి వాళ్ళు సీనియర్స్ ఎంట జూనియర్స్ ఒకళ్ళు మింగిల్ అయ్యి స్టార్ట్ అయ్యి వాళ్ళకు కూడా ఏంటంటే గణేషుని ప్రతి దాంట్లో యాక్టివిటీస్లో పాల్గొంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీ యూత్ తరఫున ఏమైనా స్పెషల్గా ఏముంటుంది మీ యూత్లో మీ మండపంలో కానీ ఏమన్నా? ఇప్పుడు మాకు ఏంటంటే ఇక మా మండపంకి హైలైట్ ఏంటంటే ఇది వినాయకుడే. ఇక మనకి ఏంటంటే బుజ్జ గణపతి ఉంటే లాస్ట్ 45 years నుంచి మనకు అదే సేమ్ మోడల్గా కాన్స్టెంట్ హైట్ తోటి వెళ్తుంది. ఇక మా పురాణపులకి ఏంటంటే ఇదే ఒక హైలైట్. ఇక మా మండపంకి కానివ్వండి మాకు కానీ పురాణపుల ఆగమన్ ఎన్ని లక్షలు పెట్టి తీస్తారు ఆగమన్? ఇక ఆగమన్ ఏంటంటే ఇప్పుడు ఎవరికి మనం మేము రివీల్ చేయలేము. ఇప్పుడు ఏంటంటే ఆగమన్ కూడా ఒకటి ఏంటంటే ఒక ట్రెండింగ్ లాగా అయిపోయింది. ఈ ఒకళ్ళకి చూసి ఒకళ్ళతో కంపారిజన్. ఇక మాకు కంపారిజన్ ఎవరితో ఉండదు. మేము ఎప్పుడు ఏ విధంగానే ఆగమన్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇక ఏమనేది మనకు అదే రోజు ఆగమన్ రోజు చూస్తే మీకు తెలుస్తుంది. ఏంటంటే ఎవరికి ఏం రివీలింగ్ ఏం చేస్తాం. 31st రోజు వస్తే మీకు ఇక 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు 2కి వస్తే మీరు చూడవచ్చు ఇక ఆగమన్ రోజు. సో ఇదే అనమాట మన దుల్పేటలో యూనిక్ గణేశుడు ఈ గణేష్ అనమాట. సో మన బాలాజీ టైప్ గణపతి ఒకసారి చూపి ఒకసారి. సో మన గణేశుడు తీసుకున్నారు మన పురాణపూల ఏరియా నుంచి అయితే అన్నవాళ్ళు వచ్చారు. సో మన గణేష్ సింగ్ కళాకారు వర్క్ నచ్చి ఈ గణేష్ అయితే పర్చేజ్ చేశారు అనమాట. ప్రతిసారి ఇక్కడనే తీసుకుంటారు అనమాట. సో ఇది ఈరోజు అయితే వీడియో అయితే. సో వీడియో నచ్చి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.